హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనము ఈ ఛానల్‌లో ఎస్పెషల్లీ ఈరోజు ఆడవాళ్ళలో పెద్ద ప్రాబ్లమ్‌గా మారుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, దాని యొక్క అవేర్‌నెస్ గురించి మనం ఈ ఛానల్‌లో మనం ఆహ్, తెలుసుకుందామండి. ఇందులో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఏడుగురు అమ్మాయిల్లో ప్రతి ఏడుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. 7 మెంబర్స్‌ని డయాగ్నోస్ చేస్తే వాళ్ళల్లో ఖచ్చితంగా ఒకళ్ళకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉంటుందనమాట. అందుకే దీన్ని ఇది ఇప్పుడు కేసెస్ కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి, దీని గురించి మనం వీలైనంత వరకు దీని మీద ఒక అవేర్‌నెస్ లాగా దీని గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఈ ఇప్పుడు మాక్సిమమ్ ఇండియాలో చాలా వరకు ఈ క్యాన్సర్ కేసెస్ అనేవి రీసెంట్‌గా మనం చూసుకుంటే ఈ కేసెస్ పెరుగుతున్నాయండి. అలాగే ఇండియా అనేది ప్రపంచంలో ఈ క్యాన్సర్ విషయంలో రెండో స్థానంలో ఉంది. అయితే ఇక్కడ మనకి సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూద్దాం. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని మనం ఎలా కనిపెట్టాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. అంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఉంది. ఆ వుమెన్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ అనమాట. అంటే ఇంటర్ రిట్రాక్షన్ అంటే నిపుల్ ఏదైతే ఉందో అది రిట్రాక్ట్ అంటే లోపల వైపుకి వెళ్ళిపోయిన దాన్ని కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్ చెప్పవచ్చు. లేదా ఏదన్నా లిక్విడ్ అనేది మన దాని నుంచి వస్తున్నా, లేదు మనకి సంకల్లో ఏమన్నా గడ్డల్లాగా వచ్చినా, అక్కడ స్కిన్ అనేది ఏమన్నా ఇరిటేషన్ లాగా స్కిన్ అనేది వేరే స్కిన్‌కి దానికి తేడా ఉంటుందండి. అలా స్కిన్ చేంజ్ వచ్చినా, ర్యాషెస్ లాగా వచ్చినా, లేదు వాపులాగా వచ్చినా, లేదు బ్రెస్ట్ దగ్గర లేదా బ్రెస్ట్ నిపుల్స్ దగ్గర మనకి మొత్తం బ్రెస్ట్ అంతా వాసినా, లేదంటే అక్కడ స్కిన్ అంతా డిఫరెంట్‌గా మారినా, అక్కడ ఏదైనా ఇరిటేషన్ లాగా వచ్చినా కూడా, లేదని ఏదన్నా అక్కడ మనకి ఒక గెడ్డలాగా మనకి చేతికి తగిలినా, లేదా అక్కడ ఒక స్కిన్‌లోంచి మనకి వాపు లేదా మొత్తం బ్రెస్ట్ వాపు, లేదా మనకి ఏదైనా లిక్విడ్ ఫామ్ అవుతున్నట్టు, ఇటువంటి ఏ లక్షణాలున్నా కూడా మనం దాన్ని అంటే ఖచ్చితంగా దానివల్ల బ్రెస్ట్ క్యాన్సరే ఉందని చెప్పలేము. బట్ కాకపోతే ఏంటంటే ఇవి కొన్ని సిమ్టమ్స్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ ఆహ్, ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని సిమ్టమ్స్ అనమాట. వీటిల్లో ఒకటో, రెండో ఉన్నా ఒకసారి అలాంటి వాళ్ళు డయాగ్నోసిస్ చేపించుకుంటే బావుంటుందండి. అంటే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువలో కంప్లీట్ అవుతుందనమాట.